అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పాదసారథి ఆ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు రాజసింగ్ కలిసినట్టు సమాచారం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేస్తున్నాడు ఈయన కూడా, పాదసారథి గారు. మన కాపు రామచంద్ర రెడ్డి గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే చిచ్చి అన్నాడు. గుడ్ బై రా బాబు మీకు మీ పార్టీకి, మీ లోటస్ పాండ్కి, లేదా మీ తాడేపల్లి ప్యాలెస్కి. ఇదేనా ఏంటి? ఇంత నమ్మించి మోసం చేస్తారా, గొంతుకొస్తారా మమ్మల్ని అని పబ్లిక్గా అక్కడే నేను పోటీ చేస్తాను, కళ్యాణ దుర్గంలో పోటీ చేస్తాను, రాయదుర్గంలో పోటీ చేస్తాను అనుకుంటే వెళ్ళిపోయాను. కానీ ఇంకా సిగ్గులేని ఇంకా కొద్దిమంది ఇంకా అందులోనే పోగులాడుతున్నారు. ఏంటండి పరిస్థితి? వాళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితుడు. చిన్న తేడా వచ్చిందని చిచ్చేతలు పోనాడు అంతే. గడా నేను ఇక రాజీనామా ఇచ్చేస్తున్నాను, నేను రాజీనామా చేసి బయటికి పోతున్నాను, నేను ఇచ్చి ఇది ఓ పార్టీనా అన్నాడు. పౌరుషం అంటే అలాగ ఉండాలి. మనల్ని మంచిగా చూసినప్పుడు మనం గౌరవించాలి, మనల్ని గౌరవించినప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే మనకు విలువ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి విలువ ఇవ్వాలి. మన మంచాలు కోరినప్పుడు వాళ్ళు మంచి మనం కోరాలి. మనల్ని పాలికాపులా చూసినప్పుడు, కట్టప్పలా చూసినప్పుడు, బానిసలా చూసినప్పుడు ఇంకా అక్కడే పడి ఎడతామంటే వాళ్ళు అనుకున్న నిజమైపోద్ది కదా. వీళ్ళందరూ ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు, ఆత్మగౌరవంతో పడి ఉండలేక బయటపడుతున్నారు. వాళ్ళు సిగ్గుండాలా ఇంకా ఆ పార్టీలో ఎవరైతే కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు.